ప్రేమైన వారలారా, యేసుక్రీస్తు నామములో మీకు నా ప్రేమ వందనములు. దేవునికి స్తోత్రం. మరలా మనం ఒకరికొకరం కలుసుకుంటున్నాం. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, జిపిఎస్ రాబిన్సన్ ఫేస్బుక్ లో ఉన్న మన కుటుంబములు. ప్రభు నామములో మీకందరికీ నా శుభములు మాత్రమే కాదు, మిమ్మలను తలంచున్నప్పుడల్లా ప్రభువును స్తుతిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. మీరు ఈ సందేశములు వినిన వెంటనే అనేకులకు షేర్ చేస్తున్నారు. తద్వారా అనేకులలోనికి దేవుని వాక్యము వెళ్ళుచున్నది. ఇందుకు మీరు కారణమై ఉన్నారు. అందును బట్టి దేవుని నామం మహిమపరచబడబోతుంది. మీరును ప్రభు చేత ఆశీర్వదింపబడుదురు. పరిశుద్ధాత్మనితో అనుదినము ఈ క్లుప్త సందేశము ద్వారా ఆయా దినమునకు సంబంధించిన దేవుని వాక్కును మీరు పొందుకునేటప్పుడు ప్రభువును బాగా స్తుతించండి. యేసు దర్శించుచున్నాడు. పరిచర్య కొరకు ఒక్క క్షణము తలంచి ప్రార్థించండి. సరేనా? ఈరోజు ప్రభు మనతో ఏమి మాట్లాడబోతున్నాడు? 1 కొరింథీ 12 మొదటి వచనం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. ఆత్మ వరములు, గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది. ప్రభువు బిడ్డలారా, మనకు అనేక రకాలైన సందేశములు మనము వింటూ ఉన్నప్పటికీ, పాటలు పాడుచున్నప్పటికీ, ఒక ఆత్మ సంబంధమైన వరము మీలో పని చేసినట్లయితే ఆ వరము ద్వారా మీకు విశ్వాసము పెరుగుతుంది. ఆ విశ్వాసము ద్వారా ఎదుటి వారిని మీరు సంపాదించగలరు. వీటన్నిటికీ పైబడి ఆ వరము యొక్క పునాదిలో అనుదిన జీవితము, మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలను సులువుగా మీరు కనిపెట్టి వాటిని జయించటానికి మీకు వీలవుతుంది. ఇది ఆత్మ సంబంధమైన వరముల ప్రత్యేకత. ఉదాహరణకు, ఆత్మలను వివేచించే వరము ఒక వరం ఉంది. ఆ ఆత్మ వివేచన వరము ఎలాగూ మీలోనికి వస్తుందంటే అభిషేకము ద్వారానే వస్తుంది. ఆత్మలో నింపబడి సమయము దొరికినప్పుడల్లా అన్య భాష మాట్లాడుతూ ఉన్నట్లయితే, ఒక ప్రయాణము గంట సేపు కారు నడపాలి, ఒక హాఫ్ అన్ అవర్ మీరు 2 వీలర్ డ్రైవ్ చేసుకుని వెళ్ళాలి. లేదంటే ప్రభు బిడ్డలారా, ఈరోజు మీరు విశ్రాంతి తీసుకుంటున్నారు, పని లేదు, లంచ్ బ్రేక్లో ఒక 15 నిమిషాలు బ్రేక్ ఉంది, ఏకాంతముగా ఒక స్థలములోనికి వెళ్ళి అన్య భాషలో మీరు ప్రార్థించాలి. ఇలాగూ మీ జీవితంలో ఒక ప్రాక్టీస్ సాధన చేసినట్లయితే పరిశుద్ధాత్మ వరము పనిచేస్తుంది. ఆ వరములలో ఒకటి వివేచన వరం. సాతానుడు మీ యుద్ధ నుంచి వస్తువులను దొంగలించ ప్రయత్నిస్తున్నాడు, తప్పుడు వ్యక్తులను పంపిస్తున్నాడు. మీరు వెంటనే కనిపెట్టగలరు. వారు మీ దగ్గరికి వచ్చే విధానం, మాటల విధానము, వీరు చక్కగా లేరు, దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. ఇలాంటి కృపను మీరు దేవుని యొద్ద నుంచి పొందుకోవాలి. అందుకోసమే అభిషేకము ద్వారా అనేక ఆశీర్వాదములు. మరి ఈ రోజు ఈ అభిషేకపు వరాన్ని దేవుడు మీకు ఎందుకు ఇస్తున్నాడంటే, ఈ దినమంతా దేవుని ఆత్మచేత మీరు నడిపింపబడబోతున్నారు. అది ముఖ్యం. ఈ విషయాలే ఈ దినం మీకు చెప్పాలని ఇష్టపడ్డాను. అదే సమయమున ఈ 1 కొరింథీ 12:7 ఒక మాట ఉంది. ఆత్మ ప్రత్యక్షత ప్రతివాని ప్రయోజనము కొరకు అనుగ్రహింపబడింది. అలాగైతే మీ ప్రయోజనము కొరకు ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడింది. అలాగైతే ప్రభువిచ్చేటువంటి ఆ యొక్క స్వాస్థ్యమును మీరు దాచిపెట్టకూడదు, దాన్ని ఉపయోగించాలి. ఆఖరి దినాలలో ఉంటున్నారు. మిమ్మలను మీరు తక్కువగా ఎంచుకోవద్దు. మీరు సాధారణమైన వ్యక్తులైనప్పటికీ దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. విశ్వసిస్తారా? ఈరోజు బాగా ప్రార్థించి ఆఫీస్కు వెళ్ళండి, పనులు ప్రారంభించండి. బాగా ప్రార్థించి ఒక తీర్మానం చేసుకొనండి. అందులో ఒక గొప్ప దేవుని ప్రణాళికను మీరు చూడగలరు. అందుకొరకు ఇప్పుడు నేను మీ కొరకు ప్రార్థిస్తాను. కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తండి. మంచి తండ్రి, ప్రియమైన మీ బిడ్డలు ఆత్మలో నింపబడి ప్రార్థించగా అన్య భాషలతో మీరు నింపుదురుగాక. దేవా, లెక్కింపలేని అన్య భాషలు మాట్లాడేటువంటి నాలుకగా వీరి నాలుక మారునుగాక. ఆ అనుభవమును మీ బిడ్డలు పొందుకోవాలి. అంత మాత్రమే కాదు, ఆత్మ పూర్ణులై ప్రార్థించాలి. నూతన తైలాభిషేకంతో నింపండి. ఆమెన్. ప్రత్యక్షతలను ఇవ్వండి. సాతాను గుర్తుపట్టాలి. కృప చూపండి. ఈ దినమంతా మాధుర్యపు దినముగా మార్చండి.
మీరు అలాగు చేసే దయకై స్తోత్రం. మీకే మహిమ కలుగునుగాక. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభుకి స్తోత్రం. ఈరోజు చూడండి, ప్రభు మిమ్మల్ని నడిపించడం వ్యత్యాసముగా ఉండబోతుంది. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.